గత 5 ఏళ్లు స్థానిక సంస్థల పదవుల వాటాలో ఘోరంగా కోల్పోయిన బీసీ కులాలు మరోసారి నష్టపోతాయి. తస్మాత్ జాగ్రత్త. అందుకే ఇలాంటి ప్రధాన పునాది సమస్యల పరిష్కారానికి సాధనకు అశ్రద్ధ చేయకుండా ఐక్యంగా పోరాడాలి. వివిధ రాజకీయ పార్టీలలో ప్రముఖమైన పాత్రలో ఉన్న బీసీ నాయకులు తమ తమ సిద్ధాంతాలకు ఏమాత్రం ఇబ్బంది కలిగించని ఈ అంశంలో బీసీ పునాదులు కాపాడేందుకు అఖిలపక్ష భావనతో కదిలాల్సిన భారం ఉంది. బీసీ నాయకులు తమ సంఘాలకు అతీతంగా, రాజకీయ నాయకులు తమ పార్టీలకు అతీతంగా వెంటనే కదలాలి. అందుకోసం ప్రభుత్వం తక్షణం సర్పంచ్ పదవుల్లో 42% రిజర్వేషన్ సమకూర్చి ఎన్నికలు నిర్వహించేలా కదిలించేందుకు అఖిలపక్ష సమావేశం తదుపరి పోరాట కార్యాచరణ నిశ్చయించేందుకు నా వంతు భారం నేను వహిస్తాను. కలిసి రమ్మని వివిధ రాజకీయ పక్షాల్లో ఉన్నటువంటి బీసీ నాయకులకు, వివిధ సంఘాల రూపంలో కార్యకలాపాలు కొనసాగిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కార్యకలాపాల్లో గణనీయమైన పాత్ర నిర్వర్తిస్తున్నటువంటి బీసీ నాయకత్వానికి పిలుపునిస్తా ఉన్నాను. అందరం కలిసి కలుద్దాం. తెలంగాణలో స్థానిక సంస్థలు, అందులో ప్రధానమైనటువంటి పునాది వంటి సర్పంచ్ పదవులలో 42% ఖచ్చితమైనటువంటి బీసీ రిజర్వేషన్ సాధించేందుకు మనం ఐక్య పోరాటం సంఘటితంగా ముందుకు సాగి సాధించుకోవాల్సినటువంటి గురుతరమైన బాధ్యత మీ అందరిపైన ఉంది. మీతో కలిసి సమన్వయం చేయడానికి నా వంతు భూమికకు నేను సిద్ధంగా ఉన్నానని మీ అందరి వాడిగా, తెలంగాణ దబ్బండ వర్గాల సకల జనుల దూతగా, బీసీ కులాల బిడ్డగా, మీ రాపోల ఆనంద భాస్కర్గా నేను విన్నపం చేస్తా ఉన్నాను, పిలుపునిస్తా ఉన్నాను.